ఈరోజు మన కిచెన్‌లో అందరికీ ఆరోగ్యానికి ఎంతో యూజ్ అయ్యే రాగులతో కొన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌నైతే చూపించబోతున్నానండి. చాలా చాలా సింపుల్ అండి తయారు చేసేసుకోవడం. రుచి చాలా బాగుంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మరింకెందుకు ఆలస్యం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు రవ్వను వేసుకోవాలి. అదేనండి గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటాం కదా! ఆ రవ్వను వేసేసుకొని లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోకి ఆయిల్ లేకోకుండా డ్రైగానే వేయించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు రాగి పిండిని తీసుకోవాలి. మనం ఇక్కడ హాఫ్ కప్పు రవ్వను తీసుకున్నాం కదా! ఇప్పుడు హాఫ్ కప్పు రాగి పిండిని తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక కప్పుకి ఒక కప్పు అన్నమాట. సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ రాగి పిండిని కూడా లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకి రాగి పిండి వేగిపోయిందంటే మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనకి వేగిపోయినట్టు. ఇలా వేగిన తరువాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకోండి. ఇక్కడ నేను నెయ్యితో తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో నూనెనైనా వాడుకోవచ్చు. కాస్త నెయ్యి వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు, ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు, 10 దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. కావాలంటే మీరు జీడిపప్పు ముక్కల ప్లేస్‌లో వేరుశనగ విత్తనాలని అదేనండి పల్లీలను వేసుకున్నా సరిపోతుంది. ఇవంతా కూడా లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చిలుకలు, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకొని, ఉల్లిపాయని కాస్త రంగు మారేంత వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ మరి ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు. లైట్‌గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూస్తున్నారుగా ఈ విధంగా ఉల్లిపాయ మనకి బాగా ఫ్రై అయిపోయాక, ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమోటాని వేసేసుకోవాలి. టమోటా బాగా పండినది తీసుకోండి. రుచి చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని టమోటాని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. టమోటా కూడా మనకి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. మనం తినేటప్పుడు టమోటా అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి టమోటాని ఒక నిమిషం పాటు మాత్రమే లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. తర్వాత ఇందులోకి 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ మనకి రవ్వ, అలాగే రాగి పిండి కలిపి ఒక కప్పు అయింది కదా! హాఫ్ కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు అయింది. ఒక కప్పుకి 3 కప్పుల నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒకసారి కలిపి రుచి చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే మరి కాస్త వేసేసుకొని కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మరిగించుకోవాలి. చూడండి ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని రాగి పిండిని ఒక చేత్తో వేస్తూ, ఒక చేత్తో కలుపుకోవాలి. అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా అంతా కలిసేలాగా లో ఫ్లేమ్‌లో మంటని టర్న్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. మీకీ రాగి పిండి వేసుకోవడం వల్ల ఉండలు కట్టేస్తుందనుకుంటే, రాగుల్ని వేయించుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నామనుకోండి రవ్వలాగా, అప్పుడు మనకి ఉండలు కట్టుకోకుండా ఉప్మా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీ దగ్గర రాగులుంటే అలా ట్రై చేయండి. రాగుల్ని వేయించేసేసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసేసుకొనైనా మనం మనం ఉప్మాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకున్నాం కదా! మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇదంతా దగ్గర పడింది కాబట్టి అడుగంటేస్తుంది. అందుకని మంటని ఇప్పుడు లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోండి. లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసాం కదా! ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి ఉప్మా రెడీ అయిపోతుందండి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే రాగి ఉప్మా రెడీ అయిపోయిందండి. పిల్లల, పెద్దల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా! ఇలాంటి ఒంటికి చలవ చేసే ఫుడ్‌ని తీసుకోవడం కూడా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. మా ఇంటిల్లిపాదికి కూడా ఈ రుచి చాలా బాగా నచ్చేసిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తారు కదా! ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు మరొక సింపుల్ బ్రేక్‌ఫాస్ట్. 2 గంటల ముందే ఇక్కడ నేనైతే పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం. మనం పెసరపప్పు నానబెట్టుకునేటప్పుడే ఇందులోకి ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పెసరపప్పును 2 లేదా 3 సార్లయితే శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగాక నీళ్లు లేకోకుండా వంపేసి తీసేసుకోవాలి. ఈ పెసరపప్పునంతా మనం మిక్సీ బౌల్‌లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. దానికోసం పెసరపప్పునంతా ఇందులోకి వేసేసుకొని, తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకొని నానబెట్టుకున్నామో, అదే కప్పుతో 2 కప్పుల రాగి పిండిని తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో రాగులైనా వాడుకోవచ్చు. రాగుల్ని తీసుకున్నప్పుడు మనం రాత్రి పూటే రాగుల్ని నానబెట్టుకొని, ఇప్పుడు శుభ్రంగా కడిగి మిక్సీ పట్టాలి.
ఇక్కడ మనం రాగి పిండిని తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక కప్పు అయితే మనకి వాటర్ అవసరం అవుతాయి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోస పిండిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసి ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న ఈ మిశ్రమాన్నంతా బాగా కలిసేలాగా 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒకే డైరెక్షన్‌లో బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే పిండంతా బాగా సెట్ అవుతుంది. ఈలోపు అందులోకి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి 4 లేదా 5 పండు మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకున్నామంటే ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయిపోతాయి. తొందరగా కూడా ఫ్రై అయిపోతాయండి. అందుకోసమని చిటికెడు ఉప్పును వేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి స్టవ్ మీద నుంచి దించి ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. చింతపండును ముందే నానబెట్టుకున్నామంటే మనకి సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిలు, పోపు దినుసులన్నీ వేసి బాగా ఫ్రై అయిపోయాక చిటికెడు ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చిని వేసేసుకొని పోపును బాగా ఫ్రై చేసేసి ఈ పోపును మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ చట్నీలోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ చట్నీ అనేది రుచి చాలా బాగుంటుందండి. అన్ని రకాల దోసల్లోకైనా, వడల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం దోసను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దోస పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి వంట సోడా అయితే వేయకండి. వంట సోడా వేయకోకుండా ఈ దోసలు మనకి బాగా వస్తాయి. ఒకవేళ మీకు అవసరమైతే ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసుకొని దోస పిండిని జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్‌ని వేసేసుకొని టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసేసుకొని ఒక గరిటె పిండిని తీసుకొని ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసేసి 5 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసి మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. మరొక వైపు కూడా మరొక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ దోసలు వేసుకోవడం కూడా చాలా ఈజీ. పెనం కతుక్కోవడం కానీ, లేదా మనకి విరిగిపోవడం కానీ అస్సలు ఏమీ జరగదు. రుచి అండ్ హెల్తీ దోసలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా! చుక్క నూనె కూడా లేకోకుండా కూడా మనం ఈ దోసలను వేసేసుకోవచ్చు. పెనం బాగా వేడెక్కిన తర్వాత కాస్త నీళ్ళని చిలకరించైనా దోసను వేసేసుకొని అటు ఇటు ఫ్రై చేసి తీసేసుకోవచ్చు. కావాలంటే ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయండి దోసలు. చాలా చాలా రుచిగా ఉంటాయి. మార్నింగ్ టైమ్‌లో అయినా సరే, లేదా ఈవినింగ్ టైమ్‌లో అయినా సరే. పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేదా లంచ్ బాక్స్‌కైనా ఎంతో రుచిగా ఉండే ఈ దోసలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు పెద్దల కాలం నాటి బలమైన ఆహారం. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్న రాగి అంబల్ని చేసి చూపించబోతున్నా. చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే మనం డైలీ ఈ రాగి అంబల్ని మార్నింగ్ టైంలో తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రాగి అంబల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి రాగి పిండి ఏమాత్రం కూడా ఉండలు లేకోకుండా ఇలా బాగా సాఫ్ట్‌గా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా మనం స్టవ్ మీద పెట్టకనే ఉండలు లేకుండా కలుపుకున్నామనుకోండి, మనకి రాగి అంబలి అనేది బాగా ఉండలు లేకోకుండా ఉడికిపోతుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మరొక కప్పు నీళ్ళని వేసుకోవాలి. మొత్తంగా మనకైతే ఇక్కడ 3 కప్పుల నీళ్లు పడతాయండి. 3 కప్పుల నీళ్ళను కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. హై ఫ్లేమ్లోకి కానీ మీడియం ఫ్లేమ్లోకి కానీ అస్సలు టర్న్ చేయకండి. ఈ రాగి ముద్ద టోటల్గా మనకి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. రాగి ముద్దను చేసిన తర్వాత మనం రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ మనమైతే ఇక్కడ రాగి ముద్దను ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనం అలాగే ఉండనిచ్చేసామంటే రాగి పిండి అంతా కింది అడుగుకి చేరుకుంటుంది కదండి, త్వరగా అడుగు అనేది అంటేస్తుంది. అందుకోసమని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పూర్తిగా 5 నిమిషాలకి మనకి ఇలా గట్టిపడుతుంది. చూసారుగా, మనకి కాస్త అప్పుడే గట్టిపడింది కదా. ఇప్పుడు కూడా మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండనివ్వాలి. మొత్తంగా అయితే మనకి ఒక
20 మినిట్స్ దాకా టైం పడుతుందండి ఈ రాగి ముద్ద ఉడకడానికి. చూడండి, మరొక 5 నిమిషాలకు మీకు చూపిస్తున్నాను. చిన్న చిన్న ఉండల్లాగా కనిపిస్తుంది కదా, కానీ మనం అంతా కూడా నీట్గా కలిపేసుకోవచ్చు. ఈ రాగి ముద్దని తయారు చేసుకోవడమే మనకి కాస్త టైం పడుతుందండి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటేనే ఇది బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి మనకి సరిగా ఉడకదు, ఎసురంతా పీల్చేసుకొని ఇది ఉడుకుకోకుండా అలాగే ఉంటుంది. అలా ఉడకని తినడం కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. అందుకోసమని లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో, ఏమాత్రం కూడా ఉండలు లేకోకుండా వచ్చేసింది కదా. ఇలా కలుపుతూ ఉంటే చాలండి, మనకి ఏమాత్రం కూడా ఉండలనేది ఉండదు. ఇలా నీట్గా అంతా కూడా మనకి సైడ్స్ అంతా ఉంది కదా, కాస్త గరిటెకి తేమని చేసుకున్నాం అనుకోండి, మొత్తం కూడా మనం నీట్గా అనేసుకోవచ్చు. ఇలా అనేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా గట్టి పడింది కూర. మరి రాగి ముద్ద చాలా గట్టిగా ఉండకూడదు, అలానే సాఫ్ట్గా ఉండకూడదు. రెగ్యులర్గా మనం కర్రీస్లోకి ముద్దను చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఉంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో, చాలా సాఫ్ట్గా ఉంది కదండి. ఇప్పుడు మనకి రాగి ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం అంబలిని చేసుకోవడం ఒకటే మిగిలింది. ఇప్పుడు ఉడికిందో లేదో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, చూస్తున్నారుగా, చాలా చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ముద్ద పూర్తిగా చల్లారితేనే మనం రాగి అంబలిని తయారు చేసుకోవచ్చు. చూడండి, బాగా చల్లబడింది కదా. ఇప్పుడు నేనైతే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ రాగి అంబలిని తినడానికి ఒక చిన్న కుండను తీసుకున్నానండి. ఈ కుండలోకి నెక్స్ట్ డేకి కావాల్సినంత వేశాను. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న ఈ రాగి ముద్ద 2 మెంబర్స్కి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇలా తీసుకున్న ఈ రాగి ముద్దలోకి ముద్ద మునిగేంత వరకు నీళ్ళను పోసుకోవాలి. ఇలా నీళ్ళను పోసేసి మూత పెట్టి రాత్రి మొత్తం ఈ నీళ్ళల్లో ముద్దని నానబెట్టుకోవాలి, అంటే పులయ పెట్టుకోవాలన్నమాట. ఇలా రాత్రి మొత్తం పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ రాగి ముద్దను ఎలా అంబలిలాగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఇంకాస్త ముద్ద మిగిలి ఉందండి. ఆ ముద్దను ఈ స్టీల్ బాక్స్లో కానీ లేదా ఏదైనా గాజు బాక్స్లో కానీ ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేసేసుకొని ఇందులోకి కూడా నీళ్ళను ముద్ద మునిగేంత వరకు పోసి నేను మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ ముద్దను నేను 2 లేదా 3 రోజులు వాడుకుంటానమాట. అంటే మనం నెక్స్ట్ డేకి ఇక్కడ కుండలో పెట్టుకున్నాం కదండి, అది తింటాము. నెక్స్ట్ 2వ రోజు కానీ 3వ రోజు కానీ మనం ఇక్కడ బాక్స్లో పెట్టుకున్నాం కదా, అది తింటామన్నమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ మార్నింగ్ టైంలో హడవలు లేకోకుండా రాగి అంబలిని ప్రిపేర్ చేసేసుకొని తినేసేయచ్చు. ఇలా మనం రాత్రి మొత్తం నీళ్లు పోసి పులయబెట్టుకోవడం వల్ల ఇందులో హెల్దీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. చాలామంది ఇదేంటి నీళ్లు పోసి పులయబెట్టుకుంటే ఇది చెడిపోతుంది కదా అనుకుంటారేమో. లేదండి, ఇందులో హెల్దీ బ్యాక్టీరియా మనకి ఫామ్ అవ్వడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో చల్లగా ఉంటుంది, త్వరగా మనకి జీర్ణం అవుతుంది. ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఇలా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఉంటుంది కదా, అస్సలు లేకోకుండా పోతుంది. మీరు కావాలంటే వీక్స్లీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ ఇలా ట్రై చేయండి. మీకు గ్యాస్ ట్రబుల్ ఉందనుకోండి, మొత్తంగా ఎలాంటి మెడిసిన్ లేకుండా పోతుందన్నమాట. అంతేకాకుండా షుగర్ పేషెంట్స్కి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చాలా అంటే చాలా మంచి హెల్దీ రెసిపీ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఇలా రాగి అంబలిని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. చాలా అంటే చాలా మంచిదండి. మనం రాత్రి మొత్తం పులియబెట్టుకున్న ఈ రాగి అంబలిలోకి నెక్స్ట్ డే మార్నింగ్ 2 పచ్చిమిర్చిని 2 ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకొని కలిపి తినచ్చు. లేదా ఇలా అందులోకి కొద్దిగా పెరుగును వేసేసుకొని చిటికెడు ఉప్పును వేసుకొని కలుపుకొని తినచ్చు. ఇలా అయినా పెరుగుతో తినచ్చు, లేదంటే పచ్చిమిర్చి ఆనియన్ని కట్ చేసుకొని అయినా తినచ్చు. కాకపోతే మనం నీళ్ళని వేసి పులయబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు మొత్తం పారేయకుండా ఆ నీళ్ళతో సహా మనం ముద్దను తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయన్నమాట. అంతే, సింపుల్ అండ్ టేస్టీ రాగి అంబలి రెడీ అయిపోయిందండి. రాత్రిపూట ఇలా రాగి ముద్దను చేసేసి నీళ్లు పోసి నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. జాబ్ చేసే వారికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి చేసి పెట్టారంటే 4 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ను చేసి చూపించబోతున్నా. రొటీన్గా చెప్పే డైలాగే కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని అనుకుంటున్నారేమో. ఒకసారి వీడియో క్లియర్గా చూడండి, మీకే తెలుస్తుంది. ఇది చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు కాలంలో మనం
టేస్ట్ కోసం ఏవేవో బ్రేక్‌ఫాస్ట్‌లను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. కానీ అప్పటి కాలం బ్రేక్‌ఫాస్ట్‌నే టేస్టీగా మీకోసం ఈ విధానంలో అయితే తయారు చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ టైమ్‌లో పిల్లల కోసం స్నాక్స్‌కైనా చేసివ్వచ్చు. రుచి ఎంత టేస్టీగా ఉంటుందో హెల్త్‌కి కూడా అంతే మంచిది. మరింకెందుకు ఆలస్యం, ఎంతో రుచికరమైన హెల్తీ రాగి రొట్టెను ఈజీగా వంట రాని వాళ్ళు కూడా తయారు చేసుకునే విధంగా ఈరోజు చూపించబోతున్నా. ఒక్కసారి చూసి ట్రై చేయండి. దీనికోసం ఒక కప్పు రాగులని మనం మిక్సీలో వేసి మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర ముందే రాగి పిండి ఉందంటే జల్లించి తీసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. తర్వాత ఇలా మన దగ్గరున్న వెజిటబుల్స్‌ని యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక మిక్సీ గిన్నెలోకి 5-6 దాకా బీన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా తుంచి వేసుకోవచ్చు. లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఒక 5-6 బీన్స్ తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న ఒక కప్పు రాగి పిండికి. అలాగే తినగలిగే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని, 3-4 రెబ్బల కరివేపాకును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక క్యారెట్‌ని కూడా కట్ చేసి వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే బీట్రూట్ కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు బఠానీలు. చూస్తున్నారుగా ఒక గుప్పెడు బఠానీలు తీసుకున్నామంటే సరిపోతుంది. ఫస్ట్ ఇవంతా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 5-6 ఉల్లిపాయల్ని ఇందులోకి వేసుకోవాలి. రాగి రొట్టెలోకి ఉల్లిపాయ కాస్త ఎక్కువగా వేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. అందుకని కొద్దిగా ఉల్లిపాయని ఎక్కువ వేసుకోండి. ఇదంతా కూడా మరొకసారి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్‌నంతా కూడా రాగి పిండిలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల రాగి పిండిలోకి మనం ఈజీగా ఈ రాగి రొట్టెలను తయారు చేసేసుకోవచ్చు. చపాతీలు ఎలాగైతే మనం ఒత్తుతామో అదే విధంగా మనం రోటి కర్రతో ఒత్తైనా తీసుకోవచ్చు. అంత ఈజీగా వస్తాయి. అందుకనే 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. రాగి పిండి ఉప్పుదనం కలిగి ఉంటుంది. అందుకని ఉప్పును కాస్త చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకోకుండా కాస్త తగ్గించి వేసుకోండి. మళ్ళీ కావాలన్నా చెక్ చేసి వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా ఒకసారి పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ముందే వాటర్ వేసామంటే ఇదంతా కూడా తేమగా ఉండడం వల్ల గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అందుకని ఒకసారి ఇదంతా బాగా పిండిలో కలిసేలాగా కలుపుకున్నాక, ఇప్పుడు మనకి ఎంత వాటర్ అవసరమవుతాయో అంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకోకుండా ఇలా 1, 2 స్పూన్ల దాకా వాటర్‌ని వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను. మీరు ముందే వేసుకోండి నాలాగా మధ్యలో కాకుండా. అందుకనే కొద్దిగా కొత్తిమీర తరుగుని ఇందులోకి వేసేసి ఇదంతా మరొకసారి బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. ఒకసారి కలిపాక 10 నిమిషాల పాటు చేత్తో మెత్తగా చేసుకోవాలి. మనం చపాతీ ముద్దను తడిపినప్పుడు ఎలా అయితే 10 నిమిషాలు బాగా చేత్తో సాఫ్ట్‌గా అయ్యేలాగా చేస్తామో అలా చేయాలి. అప్పుడే పిండి అనేది జిగట వచ్చి రొట్టెలు చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా 10 నిమిషాలంతా బాగా మెత్తగా చేసేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం రాగి రొట్టెలోకి కర్రీని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. పిండి అనేది మనకి కాస్త జిగటగా వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత సైజులో రొట్టె కావాలో అంత సైజులో పిండిని తీసేసుకోవాలి. ఇలా పిండి ముద్దను తీసేసుకొని మంచిగా రౌండ్ షేప్‌లో చేసేసుకొని, తరువాత రొట్టె పేపర్‌లు అని వస్తాయండి. ఇవి సూపర్ మార్కెట్‌లో కానీ, అన్ని కిరాణా షాప్‌లో గాని దొరుకుతాయి. ఇలాంటి పేపర్‌నైనా తీసుకోండి. లేదనుకోండి పాలిథీన్ కవర్‌నైనా తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని, ఈ రాగి పిండి ముద్దను పెట్టేసేసి వేళ్ళ సహాయంతో ఇలా రొట్టెను ఒత్తుకోవాలి. ఇక్కడ వీడియో చూస్తే మీకే క్లియర్‌గా అర్థమైపోతుంది. ఒక చేత్తో మనం ఈ కవర్‌ని రౌండ్ షేప్‌లో అంటూ ఉండాలి. మరొక చేత్తో రొట్టెను ఒత్తుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రొట్టె అనేది అన్ని వైపులా బాగా పల్చగా చాలా బాగా వస్తుంది. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. మనకి 5 నిమిషాల టైంలో ఒక 3 రొట్టెల దాకా ఒత్తేసేసుకోవచ్చు. అంత ఈజీ అన్నమాట. చాలా చాలా ఈజీ ఈ రాగి రొట్టెలను ఒత్తడం. ఈ విధానంలో తయారు చేసుకున్నారంటే. చూసారుగా మనం ఈ రాగి రొట్టెల్లోకి వేసినవన్నీ కూడా మంచిగా హెల్తీగా ఉండేటివే. ఇందులోకి కావాలంటే మనం మరికొన్ని వెజిటబుల్స్‌ని యాడ్ చేసేసుకోవచ్చు. లేదా ఆకుకూరని చిన్నగా తరిగి వేసుకోవచ్చు. ఒకసారి చేసినప్పుడు ఆకుకూరల్ని యాడ్ చేసి, మరొకసారి చేసినప్పుడు వెజిటబుల్‌ని యాడ్ చేసి, ఇలా తయారు చేసుకుంటూ ఉన్నామంటే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. రాగి పిండిలో ఐరన్, కాల్షియం ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు అన్నా రాగి పిండితో ఇలాంటి రెసిపీస్‌ని ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రాగి రొట్టెని చేసుకోవడం చాలా ఈజీ. చూసారుగా వీడియోలో ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. మనం ఇలా పాలిథీన్ కవర్ పైన కానీ, లేదా రోటీ పేపర్ పైన కానీ కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని వేళ్ళ సహాయంతో పల్చగా ఒత్తేసేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత పల్చగా ఈ రొట్టెను ఒత్తేసేసి రొట్టె పెనం పైన
కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఈ రొట్టెని వేసేసి మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోండి. అప్పుడప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి కూడా టర్న్ చేస్తూ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనకి వన్ సైడ్ ఫ్రై అయ్యేలోపే మరొక రొట్టెను కూడా మనం ఒత్తేసేసుకోవచ్చు. చూసారుగా చాలా చాలా ఈజీ అండి రొట్టెలను ప్రిపేర్ చేసేసుకోవడం. ఒకప్పుడు అమ్మమ్మలు అంతా కూడా ఈ రాగి రొట్టెలనే ఎక్కువగా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. అసలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి కూడా నైట్ డిన్నర్ వరకు ఈ రాగి రొట్టెలని ఎక్కువగా తీసుకునేవారు. అంతేకాకుండా మార్నింగ్ టైంలో రాగి పిండితో జావా చేసుకొని తాగేవాళ్ళు. అందుకే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా దృఢత్వంగా ఉన్నారు. మనకేమో 30, 20 ఏళ్లకే ఎముకలు విరిగిపోవడం, ఎముకలు బలహీనత పడి మోకాళ్ళ నొప్పులొచ్చేస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. చూస్తున్నారుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. మనం చిరుధాన్యాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అంతేకాకుండా ఇందులోకి మనం అన్ని రకాల వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేశాం కాబట్టి మరింత టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి మనం ఆకుకూరల్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి వెజిటబుల్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇందులోకి మనం కావాలంటే పప్పు దినుసుల్ని నానబెట్టి, మొలకగట్టి అవైనా వేసుకోవచ్చు. పెసరపప్పు, అలసందలు, వేరుశెనగ విత్తనాల్ని ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఈ రాగి రొట్టెను ప్రిపేర్ చేసుకున్నామంటే రుచి బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌గా చేసి ఇవ్వచ్చు. ఈవినింగ్ టైమ్‌లో పిల్లలొచ్చే టయానికి మనం స్నాక్స్‌గా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలు కడుపు నిండుగా తినేస్తారు. హెల్తీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇందులోకి పిల్లల కోసమైతే ఎలాంటి కర్రీ కూడా అక్కర్లేదు. ఉత్తినే తినేయొచ్చు. ఇందులోకి కాస్త మనం స్పైసీని కూడా యాడ్ చేసాం కదా! అదే పెద్దల కోసమైతే ఇందులోకి పప్పును ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమోటా పప్పును ప్రిపేర్ చేశాను. ఇందులోకి టమోటా పప్పు మంచి కాంబినేషన్ అండి. టమోటా పప్పు మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మంచి కాంబినేషన్. ఇక్కడ రాగి రొట్టెను మనం నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఆ నెయ్యితో చేసిన ఈ రొట్టెను పప్పులో ముంచుకొని తింటూ ఉంటే అసలు ఆ రుచే వేరండి. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం, చెప్పిన విధానం మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేసేసి, అలాగే ఇలాంటి హెల్తీ వంటకాల కోసం సుహాస్‌నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.